శ్రీ శివసాయి మార్బుల్ స్టైల్స్ గ్రానైట్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. వెములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజనాలయం మీదుగా కోరుట్ల బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ధరలు పట్టుకుని అమలు చేశామని తెలియజేస్తూ గ్రానైట్ టైల్స్ దుకాణాల్లో ధరల పట్టికను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన పని ధరలు అమలవుతున్నందున జూలై 1 నుంచి 5వ తేదీ వరకు గ్రానైట్ స్టైల్స్ వర్కర్స్ పనులు నిలిపివేశామని తెలిపారు. గ్రానైట్ దుకాణ యజమానులు గుత్తేదారులు తమ ధరల పట్టికను అనుసరించి సహకరించాలని కోరారు. మధ్యతరగతి కుటుంబాలకు సైతం అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించామని, తమ కుటుంబ పోషణ భారమవుతుందని అన్ని విధాలుగా ఆలోచించే తుది నిర్ణయానికి వచ్చి నూతన ధరలు ప్రకటించామని మీడియాతో తెలిపారు. వారికి సహకరించిన పట్టణ ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, గ్రానైట్ టైల్స్ వర్కర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాల్మికి పవన్ కుమార్, ఉపాధ్యక్షులు పోతు రవి, ప్రధాన కార్యదర్శి గడప లక్ష్మణరావు, సహాయ కార్యదర్శి మేకల ప్రదీప్, కోశాధికారి రైకన్నపేట వేణు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క కడుపు కొత్తగా చేసుకుంటున్నటువంటి నినాదాన్ని మాకు అందరూ సహకరించాలని తెలుపుకుంటున్నాను. ఇదే అలాగే వెబ్లాడ వల్లే కాకుండా మండల వైజ్గా సిరిసిల్ల నియోజకవర్గం జిల్లాల వారిగా ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండల వారిగా మేము చేస్తున్నటువంటి సహకారాన్ని, మేము మా కడుపు కోసం మేము చేస్తున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకొని మధ్యవర్తి రాగానే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో అలాగే మేము పెంచినటువంటి ధరలకు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఫోన్ చేస్తేనే అందరు రావడానికి, అందరూ వచ్చేసారంటే మా మాట మీకని దాదాపు అది మా అదృష్టం. అయినా ఈ మున్సిపల్ వారైనా కానీ, ఈ పోలీస్ శాఖ వారైనా, ఎస్ వారైనా కానీ, ఈ కాంట్రాక్టర్లు అయినా కానీ, ప్రజలైనా కానీ మాకు అండదండలుగా ఉండి ర్యాలీ చేయించినందుకు చాలా ధన్యవాదాలుగా ఉంది. ఇంకోటి పెద్ద మనుషుల వారు పవన్ కుమార్ అయినా కానీ, లక్ష్మణ్ గారైనా మనం ఫుల్ సపోర్ట్ చేసిన వారికి ఆదేశించి మరి ఇట్లా చేయాలి, ఇట్లా కార్యక్రమం చేయాలని చెప్పి కృషి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి విషయాలు ఎన్నిక పేర్కొని అన్నగారికి చాలా చెప్పాలని చెప్పి ఇంకా మనం ప్రోత్సహించి ముందుకు శివసాయి మార్బల్ టైల్స్ అండ్ గ్రానైట్ అసోసియేషన్ తరఫున ఈ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ధరల పెంపుదలకై నిరవధిక సమ్మె చేయడం జరిగింది. అందులో భాగంగా 1వ తేదీన ప్రతి షాప్కి, ప్రతి మా నగర పంచాయతీలో, అలాగే సుతారీ సంఘంలో, పోలీస్ శాఖ వారికి, మున్సిపల్ కార్పొరేషన్ గారికి అన్ని చోట్ల వినతి పత్రాలు ఇచ్చి మా విన్నపాన్ని విన్నవించుకోవడం జరిగింది. తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజరాజేశ్వరం గుడి ఎదురుగా కోరుట్ల బస్టాండ్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీని విజయవంతంగా ముగించుకున్నాము. ఇప్పుడు దీనికి సహకరించిన పట్టణ నగర వాసులకు, అలాగే మాకు సహకరించిన పోలీస్ శాఖ వారికి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీంట్లో ముఖ్యాంశం ఏమిటంటే మా కుటుంబాల పోషణ భారమైపోతున్నది. అందుకు గాను మధ్యతరగతి గృహ నివాసులకు అనుగుణంగానే చుట్టూ ఒక 3 నుంచి 4 రూపాయల చొప్పున, కిచెన్కి ఒక 500 నుంచి 1000 రూపాయల చొప్పున పెంచడం మాత్రమే జరిగింది. అది కూడా మధ్యతరగతి ప్రజలందరినీ మేము దృష్టిలో పెట్టుకొని మా కమిటీ అందరూ ఒక ఏకరీని తీర్మానం చేసుకొని దాన్ని అమలు చేయడం కోసము 1వ తేదీనే ముద్రించడం జరిగింది ధరల పట్టిక. దాన్ని 6వ తేదీ నుంచి, అంటే 1వ తేదీ నుంచి 5వ తారీఖు వరకు మేము బంద్ నిర్వహించుకున్నాం కాబట్టి 6వ తేదీ నుంచి సంపూర్తిగా అమలు చేయడానికి ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనికి సుతారీ సంఘం వారు, అలాగే మార్బల్ టైల్స్ అమ్మే దుకాణ యజమానుదారులు మరియు పెద్ద స్థాయిలో ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు మీ సహాయ సహకారాలు అందించగలరని మా యూనియన్ తరఫున మరొకసారి వేడుకుంటున్నాను. దీనికి మా విన్నపాన్ని ప్రజల మధ్యకు చూపించడానికి, ప్రచారానికి మాకెంతో తోడ్పాటును అందించిన మీడియా సోదరులకు కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఈ
విజయవంతంగా ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. కాబట్టి దీని గురించి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మార్బల్ టైల్స్ గ్రానైట్ ఫిట్టింగ్ దాదాపుగా మా యూనియన్లో శివసాయి మార్బల్ టైల్స్ అసోసియేషన్లో 60 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి మేము పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మరియు బిల్డర్లకు కాంట్రాక్టులకు తెలియజేయనది ఏమనగా ఇంతమంది ఉన్నా కానీ మీరు బయటి వాళ్ళను జిల్లాల వాళ్ళను బయటి ప్రాంతాల వాళ్ళను తీసుకొచ్చి పనులు అప్పచెప్తున్నారు. ఇటువంటి ఇక కొంచెం మా మీద దృష్టి పెట్టి వాళ్ళను పని అప్పచెప్పడం అనే విషయంపై మీరు కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. 60 మంది కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు ఇక ముందు ఇంకా చాలా జరుగుతాయని చెప్పేసి అదేవిధంగా దీనికి తోడ్పడిన పోలీస్ శాఖ వారికి నగర పంచాయతీ శాఖ వారికి అదేవిధంగా మా శివసాయి మార్బల్ టైల్స్ అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున నేను మీడియా మిత్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.